M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తండ్రి యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం. పితృదేవో భవ అన్నారు, మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నారు. అలాగే తండ్రి గురించి, తండ్రి యొక్క గొప్పతనం మనకి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి పూర్వం ఒక ఊళ్ళో ఒక దంపతులు తనకి ఒక కుమారుడుని వాళ్ళు ఉన్నత చదువులు చదివించాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా కష్టపడి ఆ కుర్రవాడిని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అలాగే దానికి తగ్గట్టుగానే ఆ కుర్రవాడు కూడా చక్కగా చదువుకుని ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అయిన తర్వాత అతనికి చిన్నతనం నుంచి తల్లి వండి పెట్టే ఆహారం తప్పితే మిగతా బయట ఆహారం తినే అలవాటు లేకపోవడంతో తండ్రి ప్రతిరోజు కూడా ఆహారాన్ని ఇంటి వండించుకుని ఆ ఆహారాన్ని క్యారేజ్లో పెట్టుకుని తీసుకెళ్ళి తండ్రికి తినిపిస్తూ ఉండేవాడు. అలాగే తండ్రికి తినిపిస్తున్నప్పుడు తండ్రి ప్రేమతో అన్నీ వడ్డించి చక్కగా భోజనం తినిపించి తర్వాత ఒకరోజు వెళ్ళినప్పుడు అతడి భుజం మీద చెయ్యి వేసి ఇలా అడిగాడు, ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన గొప్పవాడైన వాడెవరు అని అడిగాడు కొడుకుని. అడిగితే కొడుకు నేనే అన్నాడు. నేనే అనేటప్పటికీ కాసేపు తండ్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వీళ్ళలో అహంభావం పెరిగింది, కలెక్టర్ అయ్యానని అనుకున్న మనసులో గర్వం పెరిగింది, అహంకారం పెరిగింది, నేను అనేటువంటిది అని చెప్పేసి అనుకుని తర్వాత వెళ్ళిపోతూ తలుపు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరల రెండోసారి ఈ ప్రపంచంలో సమర్థుడైన వాడు, గొప్పవాడు ఎవర్రా అని మళ్ళా రెండోసారి అడిగాట. అడిగితే అప్పుడు ఆ కొడుకు నువ్వే నాన్న అన్నంట. నువ్వే నాన్న అనేప్పటికీ అదేంట్రా ఇందాక నేను అని నువ్వు చెప్పావు, ఇప్పుడు నీ తండ్రిని నన్ను అంటున్నావు ఏంటంటే ఇందాక నువ్వు నా భుజం మీద చెయ్యి వేసినప్పుడు నేను నా సమర్థత అంతా కూడా నీ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మమ్మల్ని తినక సమర్థవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చి మంచి చక్కటి ఉన్నత చదువులు చదివించి మమ్మల్ని మంచి ఉన్నత స్థితిలో నిలబెట్టావు కాబట్టి నువ్వు ఉన్నావనేటువంటి ఒక ధైర్యం, భుజం మీద చెయ్యి వేసేటప్పటికీ నువ్వు ఉన్నావని ధైర్యం చూసి నేను దేనినైనా సాధించగలను అనేటువంటి ఒక విధమైనటువంటి నమ్మకంతో నేనే అన్నిటికీ సమర్థుడిని అని చెప్పాను. ఎప్పుడైతే చెయ్యి తీసేసి నువ్వు గది గుమ్మం దగ్గరికి వెళ్ళి అడిగావో అప్పుడు దీనికి అంతటికీ కారణం సమర్థత అంతా కూడా నీదే. ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి చాలా చక్కగా తినక కష్టపడి చదివించావు, చక్కటి ఉన్నతోద్యోగాన్ని సంపాదించి మంచి భవిష్యత్తుని మాకు ప్రసాదించావు, అందుకని ఆ సమర్థుడు నువ్వే అని చెప్పేసానంట. దాంతో ఆ తండ్రి చాలా సంతోషించాట. అందుకనే ఏమన్నారంటే తల్లి భూదేవి అంత ప్రేమగా చూస్తుంది తల్లి, తండ్రి ఆకాశం అంత ప్రేమగా చూస్తారు. భూదేవికి ఎంత ఓర్పు ఉందో తల్లికి అంత ఓర్పు ఉంటుంది. ఎందుకంటే భూమికి ఎంత ఓర్పు ఉంది అంటే భూదేవి మీద మనం ఏ వస్తువులు వేసినా, కాలుతో తన్నినా, దున్నినా, తవ్వినా, ఏం చేసినా ఆవిడకి కోపం రాదు. ఆవిడ కోపం వస్తే మనం ఆగడం, భూ ప్రకంపాలు వచ్చేస్తాయి. అలాగే తల్లి కూడా మనం నవమాసాలు మోసినప్పుడు కడుపులో మనం తన్నుతాం, గుద్దుతాం, మలమూత్రాదులను ఇచ్చేస్తాం. ఎన్ని చేసినా మనం ఆ తల్లి విసుక్కోకుండా మనకి ఉన్నతమైనటువంటి చదువులు చదివించి మన ఉన్నతమైనటువంటి ఆశయాలకి
ఆవిడ తోడ్పాటును అందించి మనకి ఎంతో ప్రేమగా మనకి కడుపు నిండా భోజనం పెట్టి మమ్మల్ని చూస్తుంది. ఎందుకంటే మాకు చిన్నప్పుడు చెప్పేవారు ఏంటంటే, చిన్నప్పుడు మేము అనుభవించాం. ఎందుకంటే అందరూ భోజనం చేసిన తర్వాత మా అమ్మగారు భోజనం చేసేవారు. ఎందుకంటే అందరం తిన్న తర్వాత మా కడుపులు నిండాయి అని అన్న తర్వాత దాంట్లో అడుగులు ఉంటే ఆవిడ భోజనం చేసేది, లేదంటే మానేసేది. అలా మంచినీళ్ళు తాగి పడుకునేది. అంతే, అంత సహనం ఓర్పు ఆవిడలో వాళ్ళలో ఉండేది. అందుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. తల్లిదండ్రులు మనకి ప్రత్యక్ష దైవాలు. మనం ప్రతిరోజు కూడా లేవగానే మన యొక్క తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటే మనం ముక్కోడి దేవతలకి నమస్కారం చేసినట్టు, ముక్కోడి దేవతల్ని పూజించినట్టు, ముక్కోడి దేవతల ఆశీర్వాదం మనకు లభిస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు మన తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లో చేర్పించకుండా వృద్ధాప్యంలో వాళ్ళని చక్కగా చూసుకుంటారని, మా పిల్లలకు తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎంత జాగ్రత్తగా, అంటే అందరూ చేస్తున్నట్లు కాదు, ఇందులో కొంతమంది వృద్ధాప్యం వచ్చేందుకు తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్నారు. అలాంటిది కాకుండా తల్లిదండ్రులని మనం వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూస్తూ వాళ్ళని మనం చక్కగా చూసుకోవాలని, వాళ్ళే మనకు ప్రత్యక్ష దైవాలని మన పిల్లలకి మనం తెలియజేస్తూ, మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.